కీర్తన కాఫీ రెడీయా? వస్తున్నా. నాకు టైం అవుతుంది. వస్తున్నా. లంచ్ బాక్స్ రెడీయా? తెస్తున్నా. నువ్వు జాగ్రత్త, నేను వెళ్ళొస్తా, సరేనా? హలో, ఏం చేస్తున్నావే? మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. చిరాగ్గా ఉన్నావేంటి? అంతా ఓకేనా? నా చావేదో నేను చస్తున్నాలే, వదిలేసే. మీ ఆయన పెళ్లి చేసినందుకు ఇలా అయింది నా పరిస్థితి. పెళ్లి పేరుతో తీసుకొచ్చి జైల్లో పడేసినట్టుంది. నాకు ప్రతి దానికి డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. మీ ఆయన ఏమన్నా అన్నాడా? నేను మళ్ళీ కాల్ చేస్తాలే అమ్మా, పెట్టేసే. వాచ్మ్యాన్ డబ్బులు అడిగాడు కరెంట్ బిల్ కట్టడానికి. సరేలే, నేను ఇచ్చేస్తా, నువ్వు జాగ్రత్త. సరే. కూరగాయలు అయిపోయాయి, కొనడానికి డబ్బులు కావాలి. సరే, పంపిస్తున్నా, చూసుకో. అభి, నాకు 2000 రూపీస్ కావాలి. ఎందుకు? అది ఇన్నర్ వేర్స్ కొనుక్కోవాలి. ఓకే, పంపిస్తా. ఓవరాల్ డిజైన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. మీకు ఒకవేళ వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది అనిపిస్తే వి విల్ ఇంక్రీజ్ ద మ్యాన్ ఫోర్స్. 1 సెకండ్. హలో, చెప్పు. అభి, నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది. రేపు సండే కదా, రేపు ఇద్దరం బయటికి వెళ్ళి తిందాంలే, ఓకేనా? నేను ఆఫీస్ మీటింగ్లో ఉన్నా, తర్వాత చేస్తా, పెట్టేయ్. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేశాం కదా. నాకు ఇప్పుడు తినాలనిపిస్తుందిరా. ఏంటి ఈరోజు కూడా నువ్వు నవ్వవా? అప్పుడెప్పుడో పెళ్లి ఫోటోలో చూశాను నవ్వడం, ఆ తర్వాత మళ్ళీ చూడలేదు. ఎప్పటి నుంచో ఒక విషయం నేను అడుగుదాం అనుకుంటున్నాను. నేను నీకు నచ్చలేదంటే చెప్పు, మనం డివోర్స్ తీసుకుందాం. రోజు ఎందుకు ఇలా అలగడం, కలిసేందుకు బతకడం? నాకెందుకో నా లైఫే నాకు నచ్చట్లేదు. ఆ లైఫ్లో నేను కూడా ఉన్నా కదా, మరి నాకెందుకు చెప్పట్లేదు? అసలేంటి నీ ప్రాబ్లం? నాకు అసలు పెళ్ళే ఇష్టం లేదు. అలా అని నేను ఎవరిని లవ్ చేయలేదు. నా లైఫ్ నాకు నచ్చినట్లుంటూ, నచ్చిన ఫుడ్ తింటూ, నచ్చిన ప్లేసెస్ తిరుగుతూ అలా నా లైఫ్ ఉండాలనుకున్నాను. కానీ రోజు ఇంట్లో ఒక పని మనిషిలాగా ఉంటున్నా. ఇంట్లో మనిషిలా నాకు అనిపించట్లేదు. ఇండిపెండెంట్గా ఉంటూ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలనుకున్నా. కానీ రోజు నీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అలా నేను మంచోడివే,
నీతో ఏ ప్రాబ్లం లేదు. కానీ నా ప్రాబ్లం మొత్తం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాకే స్టార్ట్ అయింది. సో ఫైనల్గా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేను రోజు లిఫ్ట్లో ఒక ఆవిడని చూస్తాను. తనకు చిన్న బాబు ఉన్నాడు. అయినా కూడా తను ఇంకా జాబ్ చేస్తుంది. తను ఎంత హ్యాపీగా ఉందో తన హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకుండా. నాకు కూడా అలా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా జాబ్ చేసుకుంటూ ఉండాలని ఉంది. మీ పేరేంటండి? విజయలక్ష్మి అమ్మా. ఏం చేస్తూ ఉంటారు? సోడా కంపెనీలో డ్యూటీ చేస్తాను. ఒక్క నిమిషం. హలో, చెప్పు. ఏంటి? ఏమే ఆఫీస్కి వెళ్ళిపోయావా? పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు? వాకింగ్కి వెళ్ళాను మా ఫ్రెండ్స్ తోటి. నాకు మందులకి డబ్బులు కావాలి. నిన్నే కదా తీసుకున్నావు, నా దగ్గర లేవు. ఇప్పుడు ఇవ్వకపోతే మీ కంపెనీ దగ్గరకు వస్తానే. నా దగ్గర 1000 రూపాయలే ఉన్నాయి. 150 రూపాయలు కావాలి. నాకు ఫోన్ పైసే. హలో. ఏమే తిన్నావా? తింటున్నా. నువ్వెక్కడ తిరుగుతున్నావు? ఇంటికి వెళ్ళావా? అసలు తిన్నావా? తిన్నాక తాగితే మంచిది కాదంట. అందుకే తాగినాక తింటా. 150 రూపాయలు ఫోన్ పైసే.